హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వైలబుల్. ఈరోజు మనం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, అలానే ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూడండి. కింద ఉన్నది ప్లెయిన్ క్లాత్ అండి, లైనింగ్ది. అండ్ పైది వచ్చేసి మెయిన్ క్లాత్. లైనింగ్ని తడిపి నీట్గా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. నీట్ ఫినిషింగ్ బ్లౌజ్కి ఫస్ట్ టిప్ ఏంటంటే ఐరనింగే అండి. ఇది బ్యాక్ ఓపెన్. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకొని ఫస్ట్ ఎక్స్ట్రాస్ అనేవి కరెక్ట్గా చూసుకొని వాటిని కట్ చేసుకుంటున్నా. ఇలా స్కేల్ యూజ్ చేసి కరెక్ట్గా హెచ్చు తగ్గులు ఉండకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ కోసం స్ట్రెయిట్‌గా హాఫ్ ఇంచ్ వదులుకొని ఒక లైన్ వేసుకున్నా. అలానే 13½ ఇంచ్ దగ్గరికి బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఫోల్డింగ్ అండ్ జాయినింగ్ చేస్తాం కదా! దానికోసం ఎక్స్ట్రా డౌన్‌కి ఒక మార్క్ చేసుకున్నా. ఇప్పుడొచ్చేసి నాకు షోల్డర్‌లోని హాఫ్ చేయాలి. ఎంత మార్క్ చేయాలనేది వస్తుంది. సో, వచ్చిన దాన్ని మనం షోల్డర్ ఎంత పెట్టాలో ఫుల్ షోల్డర్ పెడతాం కదా! అది పెట్టేయాలి. అలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ లైన్ ఉంటది కదా! అది కూడా డ్రా చేసుకోవాలి. నేనొచ్చేసి 6 ఇంచెస్ డ్రా చేసుకుంటున్నా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ విడ్త్ అనేది నేను 2½ ఇంచెస్ మార్క్ చేశా. ఇలా చేసిన దాన్ని స్కేల్‌తో జాయిన్ చేసుకొని షోల్డర్స్ అనేవి స్ట్రెయిట్‌గా ఉండవు కదా! సో, హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ కోసం ఒక ఫార్ములా ఉంటుంది. అది నేను చెప్పాను ఆల్రెడీ నెక్ మార్కింగ్ కోసం. అది షార్ట్స్‌లో ఉంటుంది చూసేయండి. ఇలా హాఫ్ ఇంచ్ వదిలితే పర్ఫెక్ట్‌గా బోట్ నెక్ అనేది షేప్ వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత డోరీ కోసం హాఫ్ ఇంచ్ వదులుకొని ఇలా కిందన హుక్స్ పట్టి నుండి మిడిల్‌కి ఫోల్డ్ చేసి దాని పైనుండి కూడా ఒక సెర్టైన్ అనేది ఉంటది. సెర్టైన్ మెజర్‌మెంట్ ఉంటది. అది నేను షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. ఈ నెక్ ఎలా డ్రా చేయాలి అనేది పర్ఫెక్ట్‌గా అయితే నేను క్లియర్‌గా చెప్పాను. వెళ్లి అందులో చూడండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనం మార్క్ చేయాల్సింది ఆర్మ్ హోల్. ఈ ఆర్మ్ హోల్ కోసం ఇలా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక 1 ఇంచ్‌కి మిడిల్‌లో ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇదొచ్చేసి బ్యాక్ నెక్ ఆర్మ్ హోల్ అన్నమాట. ఫ్రెంచ్ కర్వ్‌తో ఇలా ఆ 1 ఇంచ్‌కి పెట్టాం కదా! అలా డ్రా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 అన్నమాట. ఇప్పుడు చేస్తున్న బ్లౌజ్‌కి 36/4 చేస్తే ఎంతొచ్చిందో అంత మార్క్ చేసుకొని 2½ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సీమ్ అలవెన్సెస్ ఇంకా చాలా ఉంటాయి కదా! సో, దానికోసం అనేది నేను 2½ ఇంచెస్ అనేది పెట్టాను. సో, ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా ఉందో లేదో ఇప్పుడే మెజర్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే కరెక్ట్ చేసుకోవాలి. అలానే వేస్ట్ రౌండ్ కూడా ఎంత వచ్చిందో 4 చేస్తే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2½ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని స్కేల్‌తో ఇలా జాయిన్ చేసేసుకొని సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. చెస్ట్ రౌండ్ తీసుకున్నాం కదా! అది వేస్ట్ రౌండ్ తీసుకున్నది అండ్ ఎక్స్ట్రాస్ అనేవి కూడా జాయిన్ చేసేసుకుంటే బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా నీట్‌గా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి బ్యాక్ నెక్ అదే బోట్ నెక్ అండ్ షోల్డర్ పార్ట్ అండ్ ఇలా డైమండ్ షేప్ ఉంది కదా! ఇవి కూడా నీట్‌గా కట్ చేసేసుకొని 1 ఇంచ్‌కి కూడా మార్క్ పెట్టాం కదా! అది కూడా మార్క్ చేసుకోవాలి. ఇది 2 టైప్స్ ఉంటాయండి. క్యాన్వాస్‌తో కూడా ఉంటది. అసలు డైరెక్ట్‌గా ఇలా కట్ చేయరు. కాకపోతే బిగినర్స్‌కి క్యాన్వాస్‌తో కట్ చేయడం అది కొంచెం కష్టంగా ఉంటుంది కదా! ఇలాంటివే నేర్చుకుంటేనే క్యాన్వాస్‌తో కూడా పర్ఫెక్ట్‌గా చేయగలరు. సో, అందుకనే నేను ఇది చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో క్యాన్వాస్‌తో ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తా. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా ట్రేస్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ యూజ్ చేసి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఆల్రెడీ డ్రా చేశాను. సో, అది కదిలిపోయింది. అందుకని నేను ఇప్పుడు పింక్ కలర్ చాక్‌తో చేస్తున్నాను కదా! అదేనండి ఫ్రంట్ పార్ట్ ట్రేసింగ్. వైట్ కలర్‌తో ఉన్నది కాదు. ఇలా ట్రేస్ చేసుకున్న తర్వాత ట్రేసింగ్ వీల్ కూడా యూజ్ చేసి ఇలా సీమ్ అలవెన్సెస్ దగ్గర అండ్ ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ లైన్ దగ్గర కూడా మనం ఇలానే ట్రేస్ చేసుకోవాలి. ట్రేసింగ్ వీల్ యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్‌గా కింద పార్ట్ కూడా ట్రేస్ అవుతది. బిగినర్స్‌కి అయితే ఇది బాగా యూజ్ అవుతది. టైలరింగ్ అది, డిజైనింగ్ అది నేర్చుకోవాలి అంటే ట్రేసింగ్ వీల్ కూడా కన్ఫర్మ్‌గా పర్చేస్ చేయండి. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా కింద కూడా మనం అడ్జస్ట్ అవ్వకుండా కరెక్ట్‌గా వస్తుంది. సో, ఇలా ట్రేస్ చేసింది మీకు కనిపిస్తుందో లేదో, బయట అయితే కనిపిస్తది చాలా క్లియర్‌గా. సో, ఇవనేది మనం మార్క్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా అలవెన్సెస్ అండ్ ఆర్మ్ హోల్ కూడా. ఆర్మ్ హోల్ దగ్గర లైన్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనం డ్రా చేసుకోవాలి ఇలా స్కేల్ యూస్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఇది వచ్చేసి నేను షార్ట్స్లో క్లియర్గా పెట్టాను, ఇక్కడ నేను ఇంకా చెప్పటం లేదు. షార్ట్స్లోకి వెళ్ళి అది క్లియర్గా చూడండి. ఇలా ఆర్మ్ హోల్ యూస్ చేసి నీట్గా డ్రా చేసుకోవడం వల్ల ఫ్రంట్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. మనం యాక్చువల్లీ స్లీవ్స్కి మాత్రమే ఇలాగా ఫ్రంట్ బ్యాక్ అనేది కొంచెం లోతు తీస్తాం కదా, అసలు మనం నార్మల్గా తీసే లోతు కన్నా ఇలా పాయింట్స్ యూస్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి, బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా దేనికైనా సరే ఇది ఈ ఫార్ములా అనేది బాగా యూజ్ అవుతుంది. దాని తర్వాత షోల్డర్ దగ్గర ఇలా టేప్ అడ్డంగా పెట్టి మిడిల్కి అనేది ఒక డాట్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి యాక్చువల్లీ అపెక్స్ పాయింట్ కోసం నేను ఈ డాట్ పెడుతున్నా. జనరల్గా అపెక్స్ పాయింట్ అనేది అందరికీ తెలుస్తుంది మెజర్ చేసుకుంటే, టైలర్స్ అనేవాళ్ళు కూడా చేస్తారు. లేకపోతే మీకు తెలీదు, మీరు ఇంట్లోనే చేసుకోవాలి అంటే నేను ఒక చార్ట్ ఫామ్లో కూడా చెప్తాను యాక్చువల్గా ఫార్ములాస్ అవి ఎలానా అనేది. నేను ఆల్రెడీ చేశాను, అది ఈరోజైనా రేపైనా పోస్ట్ చేస్తా. ఇలా పెట్టిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా, 36/8 చేస్తే మన డాట్ విడ్త్ ఎంత పెట్టాలి, లెంత్ ఎంత పెట్టాలి అనేది తెలుస్తుందని. ఆ ఫార్ములాయే యూజ్ చేయండి. ఎక్కువ అంటే ఇంకో ఫార్ములా కూడా చెప్పాను, అది యూజ్ చేయకండి. ఇదైతే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ అనేది ఈ ఫార్ములా యూజ్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది, అదైతే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా ఫార్ములా ఇదేంటి ఇలా పెట్టాం కదా, సో ఈ లైన్కి అపెక్స్ పాయింట్ నుండి స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి డాట్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచ్ వచ్చింది. నేను చెస్ట్ రౌండ్ బై 8 చేస్తే, సో అది వచ్చేసి నేను ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ తగ్గించి మనం మార్క్ చేసుకుంటాం ఇక్కడైతే. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని సేమ్ అలానే కింద లైన్లో కూడా, అంటే మన ఇదేంటి బ్లౌజ్ లెంత్ ఉంది కదా, దాని ఎడ్జ్లో కూడా మనం ఇలానే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి డాట్ స్కేల్ యూజ్ చేసి నాకు వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ కావాలి. ఈ డాట్ స్కేల్లో 2 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది నేను మార్క్ చేసుకున్నా, ఎందుకంటే డైరెక్ట్ 3 ఇంచెస్ అనేది స్కేల్లో ఉండదు. 2 ఇంచెస్ ఒకసారి 1 ఇంచ్ ఒకసారి ఇలాగా మార్క్ చేసుకుని దాని మిడిల్కి ఒక మార్క్ పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఆ పైన లైన్తో జాయిన్ చేసేయాలి ఈ 3 డాట్స్ కూడా. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పాయింట్స్ ప్రిన్సెస్ కట్ లైన్ అనేది ఇప్పుడు మనం చేయాలి. అది వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర నుండి ఈ డాట్స్కి జాయిన్ చేస్తాం కదా, ఆ లైన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర నుండి పైకి ఒక 1 ఇంచ్కి మార్క్ చేయాలి టేప్ యూజ్ చేసి. ఒక 1 ఇంచ్కి మార్క్ చేసిన తర్వాత దాని పైన కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసాం, పైన కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, కర్వ్ స్కేల్తో ఈ డాట్స్కి జాయిన్ చేయాలి. ఇలా పైకి 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, నార్మల్గా కప్స్ అవి యూజ్ చేసామంటే 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కప్స్ ఏం యూజ్ చేయట్లేదు, నార్మల్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ అనేది యూజ్ చేసా. ఇలా కర్వ్ షేప్లోని మనం డ్రా చేసుకోవాలి. ఇలా ఎందుకు ఉంటుంది, ఎందుకు ఇలా డ్రా చేస్తున్నామో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది, అసలు ఎందుకు కర్వ్ షేప్లో ఇక్కడ డ్రా చేస్తున్నాం అనేది. ఆ 1/2 ఇంచ్ కూడా మనం ఇలాగ చిన్నగా మనం కలిపేసుకోవాలి, అంతేగాని ఏదంటే ఎక్కువ తీసేయకూడదు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాట్స్కి పాయింట్స్ ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం. టేప్ యూజ్ చేసి ఇప్పుడు పాయింట్స్ మనం అడ్డంగా టేప్ పెట్టామంటే 4.5 ఇంచ్ తీసాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే వస్తుంది. మన బస్ట్ ఎప్పుడు ఇలా స్టిక్ ఫార్మ్‌లో అయితే ఉండదు కదా, ఇలా ఉంటే అసలు కంఫర్ట్‌గానే ఉండదు. సో మనది ఎప్పుడు కూడా రౌండ్‌గా ఉంటేనే పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది. సో ఇలా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఎలాంటి పాయింట్స్ యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుందని. ఇప్పుడు మీరు మెజర్ చేస్తే అక్కడ చూడొచ్చు 5 ఇంచ్ ఉంది ఆల్రెడీ. అక్కడికి మిడిల్‌కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక డాట్,
అక్కడ ఇలా ఒక డాట్ పెట్టుకొని సేమ్ అలాగే అప్ అండ్ డౌన్ కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసి ఇలానే మిడిల్కి ఒక డాట్ పెట్టుకోవాలి. కింద పెట్టాం కదా, సేమ్ ఇదే ప్రాసెస్ పైన కూడా పెట్టాలి. పైన కూడా ఇలానే మిడిల్కి ఒక ఫోల్డ్ చేసి అక్కడ డాట్. ఇప్పుడు ఈ డాట్స్ అనేవి కింద డాట్ ఉంది కదా, కింద డాట్ నుండి ఒక 1/2 ఇంచ్ ఇంకొక మార్క్, మిడిల్ డాట్కి ఒక 1/2 ఇంచ్, పైన ఉన్న డాట్కి అసలు ఏ మార్క్ కూడా ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు. దాని నుండే మనం అనేది కర్వ్ అనేది తీస్తాం కాబట్టి ఇలా స్కేల్తో జాయిన్ చేసుకున్నా పర్లేదు. నాకు తెలిసి నార్మల్ హ్యాండ్తో అయితేనే ఈ షేప్ ఇంకా బాగా వస్తుంది. కాకపోతే బిగినర్స్ మాత్రం స్కేలే యూజ్ చేయండి, ఎందుకంటే చెయ్యి యూజ్ చేస్తే అది ఇంకా షేప్ అనేది ఇంకా పోతుంది. సో ఇలా అయిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా మనం డాట్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, యాక్చువల్లీ 8.5 అనేది నా వేస్ట్ రౌండ్ ఇక్కడ యూజ్ చేసే బ్లౌజ్కి. దానికి ఈ 3 ఇంచెస్ కూడా యాడ్ చేసి అండ్ 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్సెస్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసి పైన కూడా చెస్ట్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ to 1 ఇంచ్ మనం యాడ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేస్తాం కదా షేప్కి, సో ఇంకా దగ్గర అయిపోయి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. మనం ఇలా తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. పిన్స్తో సెక్యూర్ చేసుకొని నీట్గా మనం కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. కటింగ్ అనేది అయ్యింది, స్టిచ్చింగ్ కూడా వస్తుంది. ఇలానే పార్ట్స్గా పెడతాను. నా వీడియోస్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం నుండి అది రిపీట్ చేయను. నా వీడియోస్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి డిజైనింగ్ అవుట్ఫిట్స్తో అండ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్స్ అండ్ కటింగ్ ట్యుటోరియల్స్తో నేను మీ ముందుకే వస్తాను అండ్ ఇంతకన్నా క్లారిటీగా చెప్తా. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.